పహల్గాం ఉగ్రదాడి మృతులకు భద్రాచలం రామాలయ సిబ్బంది సంతాపం తెలిపారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉగ్రదాడికి నిరసనగా నల్ల బ్యాడ్జీలు ధరించి ప్లకార్డులు ప్రదర్శించారు. రేపు రక్షాస్తోత్ర పారాయణం నిర్వహిస్తామని అర్చకులు తెలిపారు. హిందువుల్ని టార్గెట్ చేస్తూ అభం శుభం తెలియనటువంటి అమాయకుల్ని 27 మందిని చంపినట్టుగా మనకు తెలుస్తున్నది. ఇది హిందువులైనటువంటి వాళ్ళ ముఖ్యంగా భారతదేశంలో ఉండేటువంటి మనం అందరం కూడా ఖండించవలసినటువంటి విషయం. దీనికి నిరసనగా మన భద్రాచలంలో దేవస్థానంలో ఉండేటువంటి ఉద్యోగ సంఘం తరఫున మనం ఇప్పుడు ఈ నిరసన తెలియజేస్తూ ఈరోజు ప్రత్యేకించి 2 నిమిషాల పాటు మౌనం పాటించడం జరిగింది. రేపటి రోజున మన ఆలయంలో ఉదయం 8:30 గంటల సమయంలో ఈ భారతదేశంలో ఉండేటువంటి హిందువులు, భారతదేశంలోనే కాకుండా ప్రపంచ దేశాల్లో అన్ని చోట్ల ఉండేటువంటి హిందువులకు అందరికీ రక్షణ కలగాలి అని రామచంద్రమూర్తిని ప్రార్థిస్తూ శ్రీ రామరక్షా స్తోత్ర పారాయణ సామూహికంగా ఏర్పాటు చేయడం జరిగింది. వారందరికీ ఆత్మశాంతించాలని మౌనం పాటించడం జరిగింది. రేపు గురువు గారు చెప్పినట్టుగా భారతీయులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భారతీయులందరిలో మంచి ఐకమత్యం కలగాలని, ఈ ఉగ్రవాదులకి ఇలాంటి వారందరికీ సరైన గుణపాఠం చెప్పేటువంటి ధైర్యం పాలకులకి రావాలని కాంక్షిస్తూ రామరక్షా స్తోత్ర పారాయణ చేయడం జరుగుతుంది.